కులం పేరుతో తనను అవమానిస్తున్నారని, తన వ్యక్తిత్వంతో పాటు కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు కేతావత్ రమేష్ నాయక్ ఆరోపించారు. యూత్ కాంగ్రెస్ నాయకురాలు కొత్త విద్యారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేశారు. గత 16 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నానని, ఇటీవల వరకు ఎల్బీనగర్ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నానని రమేష్ నాయక్ తెలిపారు. నెల రోజుల క్రితం సాహెబ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనను నియమించారని చెప్పారు. తాను లంబాడి కులానికి చెందిన వ్యక్తినని తెలిసి కూడా కులాన్ని ప్రస్తావిస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తనకు 4-5 స్పా సెంటర్లు ఉన్నాయని, వాటిలో వ్యభిచారం చేస్తున్నారంటూ తనపై ఆరోపణలు చేశారని తెలిపారు. తనకు ఒక స్పా సెంటర్ కూడా లేదని, తనపై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కొత్త విద్యారెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలోని వర్తించే నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రమేష్ నాయక్ డిమాండ్ చేశారు. డివిజన్ ప్రెసిడెంట్ సాహెబ్ నగర్ కి నాపై ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అది అవాస్తవం. ఎవరైతే ఈ కొత్త విద్యారెడ్డి అనే ఆరోపణ చేస్తుందో, ఈ నాకు స్పాలు ఉన్నాయని, నేను వ్యభిచారం చేపిస్తానని, అవన్నీ అవాస్తవం. జక్కిడి శివచరణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మీరు ఆమెని కావాలని మీ ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. నేను పార్టీకి లాయల్టీగా పనిచేసే మనిషి మీద మీరు కావాలని నువ్వు జక్కిడి శివచరణ్ రెడ్డి మీ ఇంట్లో నువ్వు ఎట్లా ప్రెస్ మీట్ పెట్టిస్తావు? అంటే నువ్వు పార్టీ కోసం పనిచేస్తున్నావా? ఎవరి కోసం నువ్వు పనిచేస్తున్నావు? పార్టీలో పనిచేసే వ్యక్తులని నువ్వు అనగదొక్కాలనుకుంటే ఒక గిరిజన బిడ్డగా నాకు పదవి వస్తే మీరు ఓచుకోలేకపోతావు. నాపై ఎందుకు మీకు అంత అక్కస్సు? నేను ఒకటే అంటున్నా, మీకు జక్కిడి శివచరణ్ రెడ్డి కానీ జక్కిడి ప్రభాకర్ రెడ్డికి కానీ మీలాగా నాకు వైన్ షాపులు లేవు, నాకు బార్ షాపులు లేవు, నేను ఏ క్లబ్బులు లేవు, పబ్బులు లేవు. మీరు మీ అయ్య చెప్పిండు మొన్న 7 కోట్లు పెట్టి నేను పార్టీ పదవి తెచ్చుకున్నా అని. నా దగ్గర 7 లక్షలు 7 రూపాయలు కూడా లేని పరిస్థితి. ఈ రోజు నేను బయట పార్టీ కోసం బయట నా పని చేసుకుంటూ ఏదో రియల్ ఎస్టేట్ అదో ఇదో చేసుకుంటూ నేను పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నా. గత 16 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా. నేను సుధీర్ రెడ్డి ఈ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఆయన కోసం పనిచేసిన, నేను రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేసిన, నేను మల్రెడ్డి రామరెడ్డి దగ్గర పనిచేసిన. ఇగో రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేసినట్టు ఈ ఫోటోలు మీరు రేవంత్ రెడ్డి గారు దీంట్లో ఉన్నారు, చూడండి. మీరు కావాలంటే మీడియా మిత్రులారా ఒక్కసారి, ఇగో నేను రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేసిన, ఇగో మీరు కావాలంటే చూడండి. నేను పార్టీ కోసం పనిచేసిన, మొన్నటి వరకు ఇగో రామరెడ్డి కోసం పనిచేసిన. ఇదే బిఎన్ రెడ్డి మకటం సదాశివుడు పాపం 40 సంవత్సరాలు కష్టపడితే ఒక్కసారి ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే బిఎన్ రెడ్డి డివిజన్ లో నేను కంప్లీట్ గా పనిచేసిన. నువ్వు ఏడున్నావు అసలు? ఇంకోటి, దాని తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పనిచేసిన. ఎంపీ గారు సునీతా మహేందర్ రెడ్డి గారి ఎలక్షన్స్ అప్పుడు నేను మంచి మీటింగ్ పెట్టి చాలా బాగా గ్రాండ్ సక్సెస్ చేసి పనిచేసినాము.